హాయ్ అండి. ఇవాళ ఇంట్లోనే చిట్టి ఇడ్లీ మంచి చట్నీ చేసుకుందాం. మేము ఈ కుక్కరు ఆన్లైన్లో తెప్పించాను. చిన్న ఇడ్లీలకి బాగుంటుంది, మా బాబుకి కూడా బాగుంటుందని తెప్పించాను. దాంట్లో చేస్తున్నాను. ముందుగా ఆ చిన్న ఇడ్లీ కుక్కర్లో చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. నీళ్లు ప్రీహీట్ అయ్యేలోపు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టుకుందాము. ఇగో చిన్నవి 3 ఇడ్లీ ప్లేట్లు వచ్చాయి. 3 5 15 ఇడ్లీ వస్తాయన్నమాట. ఇలా ముందుగా ఇడ్లీ ప్లేట్కి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా శుభ్రంగా వాటికి అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం రుబ్బుకున్న ఇడ్లీ రుబ్బుని ఒక స్పూన్తో ఆ ఇడ్లీ రేకుల్లో ఇలా స్పూన్ వేసి ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం 3 ప్లేట్లు కూడా అలా సిద్ధం చేసేసుకొని వీటికి నెంబరింగ్ ఉంటుందన్నమాట. అడుగున ఒకటి, రెండోది, మూడోది అలాగా కరెక్ట్గా నెంబరింగ్ ప్రకారం లైన్గా 3 పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 7 మినిట్స్ ఇడ్లీ ఉడకనిద్దాం. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. చట్నీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపుకి. ఓ మిక్సీ జార్ తీసుకొని మనం తరుక్కున్న కొబ్బరి ముక్కలను శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి. అందులోనే మనం తీసుకున్న చట్నీ పప్పు, అదే పుట్నాల పప్పును కూడా వేసేసుకొని అందులోనే జీలకర్ర వేరేగా తీసుకున్నాం కదా, ఆ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి, మన కారాన్ని సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా గట్టిగా వస్తుంది కన్సిస్టెన్సీ. అప్పుడు మరి కొంచెం నీళ్లు అలాగే చట్నీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మరొక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా కాదు, మరీ మెత్తగాను కాదు, కొంచెం కొబ్బరి కూర తగులుతున్నట్టుగా అలాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, చట్నీ రెడీ అయిపోయినట్టే. పోపు పెట్టుకోవడానికి పోపుల గరిటలో 1 స్పూన్ అంత నూనె వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. అది బాగా వేగిపోయాక అందులోనే కరివేపాకు కూడా వేసేసి ఆ పోపును తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో కలిపేశాను. అంతే, చూడడానికి ఎంతో బాగుండే చిన్న ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది. నేను 2 చట్నీస్తో సర్వ్ చేశాను. సెకండ్ చట్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడడానికి ఎంతో బాగున్నాయి కదా, పిల్లలు కూడా చూడగానే ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఇలా చిన్న ఇడ్లీలు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.